పరమేశ్వరుణ్ణి భక్తితో ఒక చెంబుడు నీళ్లతో అభిషేకించినా చాలు కోరిన వరాన్ని ఇస్తారని విశ్వాసం. అందుకే ఆయన్ను భోళాశంకరుడని అంటారు. అసలు శివ అనే పదానికి శుభం అని అర్థం. శివుడిని ఆశ్రయిస్తే కష్టాలన్నీ తొలగిపోయి శుభం జరుగుతుందని నమ్మకం. అలాంటి శివుడు లేని ఊరంటూ ఉంటుందా? కొన్ని శివాలయాలు వాటిలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన వారి కారణంగా ప్రసిద్ధి చెందుతాయి. అలాంటి వాటిలో ఒకటైన యనమలకుదురు కొండపై కొలువుదీరిన పార్వతీ రామలింగేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం. పరశురాముడు ప్రతిష్ఠించిన లింగమే యనమలకుదురు పరశురామ శివుడు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలో కొండ మీద పార్వతీ రామలింగేశ్వరుల క్షేత్రం ఉంది. ఈ పార్వతీ రామలింగేశ్వరులను పూజిస్తే తమ కష్టాలు నష్టాలు అన్నీ కూడా గొడ్డలితో కూల్చినట్లు పోతాయట. పవిత్ర కృష్ణానదీ తీరంలో ఈ క్షేత్రం వెలిసింది. ఇక్కడ శివుడు వాయులింగంగా పూజలందుకుంటున్నారు. ఈ ప్రాంతాన్ని తపోభూమిగా కూడా పిలుస్తారు. దీనికి కారణం ఇక్కడ ఋషులు మునులు వంటి వారంతా తపస్సు చేయడమే.